దేవుని నామ స్తోత్రములండి. ఈనాటి అంశము ఎదిగితే నీవే ఒక ప్రాకారం. పరమగీతం 8వ అధ్యాయం 10వ వచనం. నేను ప్రాకారము వంటి దాననైతిని. ఆ చెల్లెలకు వయసు వచ్చి ఉంటే ప్రాకారము వంటిది అయిపోవాలి అన్నాడు. అవును, నేను ప్రాకారము వంటి దాననైతిని అని ధైర్యముగా చెప్పగలిగింది షూలమితి. ఇంకా అక్కడ ప్రశంస తప్ప ఇంకా అక్కడ ఏమీ లేదు. మనము ఆత్మలో ఎదుగుచున్న సంఘమైతే, ప్రభు కొరకు పరిణితి చెందిన సంఘమైతే, ఆత్మలో అభివృద్ధి చెందుతున్న సంఘమైతే, ఇంకా పసిపిల్లల స్థాయిలో భక్తి చేయకుండా పెళ్లి కుమార్తె సంఘముగా ఎత్తబడే అనుభవమునకు అర్హతకి ఎదుగుతున్న సంఘమైతే గనుక మనము ఒక ప్రాకారంగా అయిపోవాలి. దేవుని ఇంటికి, దేవుని సంఘమునకు, దేవుని రాజ్యమునకు నీవు ఒక ప్రాకారము. మరొకలాగా చెప్పాలంటే ఎదిగితే నీవే ఒక ప్రాకారం, లేకుంటే ఇలాగ చెప్పుకోవచ్చు, ఎదిగితే నేనే ఒక ప్రాకారం. ఆత్మలో ఎదిగితే, భక్తిలో ఎదిగితే, ప్రార్థనలో ఎదిగితే, వాక్యంలో ఎదిగితే, ఉపదేశంలో ఎదిగితే, సంఘ సహవాసంలో ఎదిగితే నేనే ఒక ప్రాకారం. దేవుని సంఘమునకు నేనే ఒక ప్రాకారం, దేవుని రాజ్యమునకు నేనే ఒక ప్రాకారం. నేను ఒక ప్రాకారం యొక్క గోడల మధ్యలో సంరక్షింపబడే ఒక చిన్న గొర్రెపిల్ల కాకుండా అట్టి గొర్రెపిల్లను కాపాడగలిగే ప్రాకారంగా ఎదగాలి. ఆత్మీయ జీవితంలో ఒక మండుచున్న జ్వలించుచున్న కోరికగా అలాంటి ఆధ్యాత్మికమైన తృష్ణ కలిగి ఉండాలి. కాపాడబడే స్థితిలోనే భయముతో, దిగులుతో, ఆందోళనతో తోడేడు వస్తుందేమో, నక్కలు వస్తున్నాయేమో, ఎలుగుబంటి వస్తుందేమో, సింహం వస్తుందేమో, నన్ను నేను దాని నుండి కాపాడుకోలేను గనుక దేవుని కాపుదల కావాలి. భయం గుప్పెట్లో గజగజలాడిపోతున్నవాడు ఇతరులను కూడా కాపాడగలిగిన శత్రువులకు దుర్భేజముగా మారిపోయిన ఒక ప్రాకారంగా ఎప్పుడు అవుతావు మరి? ఎవరైనా నా మీదకు యుద్ధానికి వస్తారేమో, ఎలాగూ వచ్చి నా చుట్టూ నిలబడండి, కంచె వెయ్యండి. మిమ్మల్ని సెంట్రీలుగా ఎన్నుకున్నది నన్ను రక్షించడానికి కదా. అలాగూ అనడం లేదట దావీదు మహారాజు. పర్వాలేదు, మీరు వెళ్ళండి, నేను ఎదుర్కొనగలను శత్రువులను. నా మీదకి ఎంతమంది శత్రువులు వచ్చినా నాకు భయం లేదు అన్నాడట. నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. అది దావీదు ధైర్యం. అబ్షాలోముకి దావీదు ధైర్యం తెలవక వృద్ధుడైపోయాడు. మా నాన్న చంపేద్దామని రౌడీలను 10 మందిని పోగు చేసుకున్నాడు. దైవజనుడు మాత్రం అన్నాడంట, అబ్షాలోమా, మీ నాన్నని తక్కువ అంచనా వేస్తున్నావు. అతడు సింహపు గుండె వంటి గుండె కలిగినవాడు కూడా. మీ నాన్నను తలచుకుంటేనే చాలు గుండె ఆగి చచ్చిపోతారు అని చెప్పాడట. మీ నాన్న అయిన దావీదును తక్కువ అంచనా వేయవద్దు. చిన్నవాడివి నాన్న గురించి జాగ్రత్తగా ఉండు. మీ నాన్న ఏదో ఒక గుంపును వేసుకుని ధైర్యంగా తిరగడు. అబ్షాలోమా అరణ్యంలో ఒంటరిగా సంచరిస్తూ ఉంటాడు. ఎవరైనా ఎదురు తిరిగితే పిల్లలను పోగొట్టుకున్న ఎలుకబంటి అయినా ఎదుర్కొనవచ్చు, కానీ దావీదుని ఎదుర్కొనలేము. దావీదు విషయంలో అతి జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించాడు. అది దావీదు యొక్క ఉన్నతమైన పెద్ద ప్రాకారం. ఏలియాను గమనిస్తే ఏలియా నడుస్తూ కూడా దేవుని స్వరం విన్నాడు. 2 అడుగులు వేస్తున్నాడు. అయ్యా, ఇటు కాదు, యోర్దాను వైపు తిరుగు, ఈసారి ఎరుకో వైపు తిరుగు, ఈసారి కొంచెము సేపు మోకరించి ప్రార్థన చేయి మాట్లాడుతున్నాడు ప్రభువా. అయినప్పటికీ కూడా ప్రార్థన చేస్తే కూడా దేవుడు మార్గములను చూపిస్తూ నడిపిస్తూనే ఉన్నాడు. మన కుటుంబములను ఒక ప్రాకారంగా ఉన్నామా? మన కుటుంబములకు ఒక ప్రాకారంగా ఉన్నామా? మనమంతా ప్రార్థన ప్రాకారం ఇంటి చుట్టూ కడితే దుష్టుడు లోపలికి రాలేడుగా. ప్రార్థనలతో సంఘమునకు ప్రాకారంగా ఉండాలి. మన గ్రామములకు ప్రాకారంగా ఉండాలి. లక్షల మందికి సువార్త అందించే ఉద్దండ పిండవులు కూడా సువార్థికులు. అనేక మంది విశ్వాసులు ప్రార్థనలతో వారి సువార్త నిమిత్తమే ప్రాకారములుగా ఉంటున్నారు. కాబట్టి సువార్త వెదజల్లబడుతుంది. యెషయా గ్రంథం 59 అధ్యాయం 15-16 సత్యము లేదు, ధర్మము లేదు, అంత అన్యాయమే, మోసమే, దుర్మార్గత్వమే. ఇంత దారుణము ప్రబలిపోతుంది. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ సమాజమునకు సంరక్షకుడు ఎవరో ఉంటారని చూశాడట దేవుడు. అలాగున కనబడపోయేసరికి ఆశ్చర్యపోయాడట. అరే, ఇంతమంది జనం ఉన్నారు కదా, ప్రత్యేకంగా ప్రార్థనా పరులు, భక్తి కలిగిన క్రైస్తవులు ఇలాగున చాలామంది ఉన్నారే, వీరే కదా. కానీ ఒక పట్టణానికి సంరక్షక స్థాయిలో ఎవరూ లేరే. ఇది నా బాధ్యత అని బాధ్యతను నెరవేరే వారు కనబడటం లేదని దేవుడు ఎంతో బాధపడుతున్నాడంట. ఎదిగావా? భక్తిలో ఎదిగావా?
ఉపదేశంలో ఎదిగావా? అయితే ప్రాకారంగా మార్పు. ఒక పట్టణంను గ్రామమును కాపాడగలిగే స్థాయికి పెరగాలి. ఉపజ్య గ్రంథంలో ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకు సీయోను కొండపై రక్షకులు పుడతారట. ఇది యేసుప్రభుకు సంబంధించిన ప్రవచనం కాదు, మనకు సంబంధించిన ప్రవచన వాక్యం. రక్షకులు పుట్టుదురు. క్రీస్తు పుట్టు స్థిరము అయిన వార్త, అనుమానమే లేదు. ఆయన జన్మించెను, ఆరోహణుడై నిరాక్షేపంగా నిరూపించబడెను. హెబ్రీ పత్రిక 12:22 అనగా ఎత్తబడే సంఘము, పరిపూర్ణ సంఘము, పెండ్లి కుమార్తె సంఘం, జ్యేష్ఠుల సంఘం, రాకడ సంఘం అనే దానికి సీయోను కొండ గుర్తు కదా. అలాంటి ఉన్నతమైన సీయోను కొండ మీద రక్షకులు పుడతారు, సంరక్షకులు పుట్టబోచున్నారు, కాపాడువారు పుట్టబోచున్నారు, రక్షించేవారు పుట్టబోచున్నారు. ఎత్తబడే సంఘం లోకానికి రక్షకులు అందించాలి, సంరక్షకులను తయారు చేయాలి, కాపాడేవారిని తయారు చేయాలి, నాశనంనకు జోగుచున్న వారిని రక్షించే వారిని తయారు చేయాలి. ఎదిగేవారంటే ఇలాంటి ప్రాకారములుగా ఉండాలి. ఇటువంటి ఎదిగే వారిని మనమందరం కూడా ఎదగడానికి మనమందరం ప్రార్థన చేసి వారందరూ కూడా దేశాలకి, కుటుంబాలకి ప్రాకారంలో ఉండడానికి దేవుడు సంరక్షకులందరినీ కూడా పుట్టించునుగాక. ఆమేన్.